భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యము 3వ అధ్యాయము. బ్రహ్మపుత్రుడైనటువంటి సనత్కుమారుడు పరమేశ్వరునితో ఇలా విన్నవించుకుంటున్నాడు. పరమేశ్వరా, మీరు ఈ మాసంలో ఏ తిథిన ఏ వ్రతం చెయ్యాలో చెప్పారు కదా. ఇప్పుడు ఆ వ్రతాలన్నింటి గురించి నాకు సవిస్తరంగా వివరించండి. నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని అన్నాడు. దానికి ఈశ్వరుడు ఇలా చెబుతున్నాడు. యోగీశ్వరా, ఏ సత్పురుషుడైతే శ్రావణమాసంలో నక్తవ్రతం ఆచరిస్తాడో అతనికి 12 మాసాల నక్తవ్రత ఫలితం లభిస్తుంది. సూర్యాస్తమయానికి 3 ఘడియల ముందు చేసే రాత్రి భోజనాన్ని నక్తవ్రతం అని అంటారు. సూర్యాస్తమయం తరువాత 3 ఘడియల కాలాన్ని సంధ్యాసమయం అని అంటారు. సంధ్యాసమయంలో భోజనం, మైథునం, నిద్ర మరియు స్వాధ్యాయము నిషిద్ధము. నక్తవ్రత ఆచరణలో గృహస్థులకు మరియు సన్యాసులకు భేదముంటుంది. సన్యాసులు సూర్యనారాయణుని ప్రకాశం మందగించి మన దేహఛాయ ద్విగుణీకృతమైన సమయంలో భోజనం గ్రహించాలి. కానీ గృహస్థులు మాత్రం నక్షత్రోదయమైన తరువాతనే భోజనం చేయాలి. సన్యాసులకు రాత్రి భోజనం నిషిద్ధం. కాబట్టి దినంలోని అష్టమ భాగంలో భోజన విధానం చెప్పబడింది. గృహస్థులు విధిపూర్వకంగా నక్తవ్రతం చేసి రాత్రిపూట భోజనం చెయ్యాలి. సన్యాసులు, విధవ స్త్రీలు మరియు విధుర పురుషులు సూర్యాస్తమయం పూర్వమే భుజించాలి. పుత్రులు కలిగిన విధుర పురుషులు రాత్రిపూట భుజించాలి. శ్రావణమాసంలో నక్తవ్రతం చేసేవారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. శ్రావణమాసం రాగానే పాడ్యమి తిథి రోజున ప్రాతకాలానే నిద్రలేచి తలస్నానం చేసి శ్రావణమాస వ్రతం చేయడానికై సంకల్పం చేసుకోవాలి. ఓ మహాదేవా, ఈ శ్రావణమాసమంతా నెల రోజులు ప్రతినిత్యము ఉదయాన్నే స్నానం చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ నక్తవ్రతం మరియు రాత్రి శయనం చేస్తాను. అన్ని ప్రాణులపై దయాస్వభావాన్ని కలిగి ఉంటాను అని చెప్పి, ఓ భగవంతుడా, నేను ఆరంభిస్తున్న ఈ వ్రతం మీ దయతో, మీ ఆశీర్వాదంతో నిర్విఘ్నంగా పూర్తగుగాక అని సంకల్పం చేసుకోవాలి. ఓ ముని, ఇప్పుడు ఉత్తమ లక్ష పూజా విధి గురించి వివరిస్తున్నాను. సావధాన మనస్కుడవై విను. సంపదలను కోరుకునేవారు బిల్వపత్రాలతో, శాంతిని కోరుకునేవారు దుర్వాదలాలతో మరియు ఆయుష్ను కోరుకునేవారు చంపక పుష్పాలతో శ్రీహరిని అర్చించాలి. విద్యను కోరుకునేవారు మల్లిక మరియు మల్లె పుష్పాలతో పూజించాలి. తులసీ దళాలతో పూజిస్తే శ్రీహరి మరియు శివుడు ప్రసన్నులవుతారు. పుత్రప్రాప్తి కొరకు నీలములక లేదా వాకుడు పుష్పాలతో పూజించాలి. దుస్వప్న నాశనం కోసం ఉత్తమ ధాన్యాలతో అర్చించాలి. ఆ దేవుని సమక్షంలో అనగా పూజాస్థానంలో ముగ్గులు వేసి స్వస్తిక్, పద్మము వంటి పవిత్రమైన చిహ్నాలను కూడా వేయాలి. సమస్త కోరికలు నెరవేరుటకు అన్ని రకాల అర్చించదగిన ఫలపుష్పాలతో శివుణ్ణి పూజించాలి. లక్ష పూజ చేయడం వలన శివుడు ప్రసన్నుడవుతాడు. మాసాంతంలో ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన కోసం మండపాన్ని నిర్మించి దానిలోని 3వ భాగంలో వేదికను నిర్మించాలి. పుణ్యాహవాచనం చేసి ఆచార్యుణ్ణి పూజించాలి. మండపంలోనికి ప్రవేశించి రాత్రంతా భజన కీర్తనలతో మరియు వేద పఠనం చేస్తూ జాగరణ చెయ్యాలి. వేదిక పైన ఉత్తమ చతుర్లింగతో భద్రం నిర్మించి దాని మధ్య భాగంలో ధాన్యంతో సుందరమైన కైలాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వేదికలో మంచి రాగి కలశాన్ని స్థాపించి దానిపై పంచపల్లవాలు మరియు వస్త్రాన్ని ఉంచాలి. దానిపై పార్వతీపతి యొక్క సువర్ణ ప్రతిమను ఉంచి పంచామృతాలతో స్నానం చేయించి అక్కడ స్థాపించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించి హోమం చెయ్యాలి. శివసహస్రనామ పఠనం చెయ్యాలి. శర్కర, ఘృతయుక్త ద్రవ్యాలతో హోమం చేసి తరువాత కృతహోమం చేసి పూర్ణాహుతి చెయ్యాలి. బ్రాహ్మణోత్తములను పూజించి వస్త్రాభరణ దక్షిణాదులు సమర్పించాలి.
నెల రోజుల పాటు దీపారాధన చేసి దీపపు కుందిని కూడా దానంగా సమర్పించాలి. వెండి దీపపు కుంది చేయించి అందులో బంగారపు వత్తి పెట్టి గోఘృతంతో నింపి దానం చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. బ్రాహ్మణులకు భోజన సమర్పణ చేసిన తరువాత దేవుని ముందు క్షమాప్రార్థన చేసుకోవాలి. ఓ ద్విజోత్తమ, ఈ విధంగా శ్రావణమాసం మొత్తం 30 రోజులు ఇలా అర్చిస్తే నేను ప్రసన్నుడనవుతాను. ఈ కార్యాలు చేసిన వారికి అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో మౌనవ్రతం చేసేవారు శ్రేష్ఠ వక్త అవుతారు. దినంలో కానీ రాత్రిపూట కానీ లేదా భోజన సమయంలో అయినా కానీ ఈ మౌనవ్రతం చేయవచ్చు. మౌనవ్రతం చేసేవారు ఘంట మరియు పుస్తకదానం చేస్తే సకల శాస్త్ర మరియు వేద విద్యా పారంగతులవుతారు. మౌనవ్రతం చేసే వ్యక్తికి ఎవ్వరితోనూ కలహాలు ఏర్పడవు. మౌనవ్రత మహాత్మ్యం వల్ల వ్రతం చేసిన వ్యక్తి బుద్ధిలో బృహస్పతి అంతటి వాడవుతాడు. కాబట్టి మౌనవ్రతం ఉత్తమమైనదని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.